ఇక ఈసారి రాకిట్ల పున్నం రోజు అయితే మా ఇంట్లో పండుగ ఎట్లా జరిగిందనే జర్రంతా చూపిస్తా, జర ఎట్లా జరిగిందనే కామెంట్ అయితే మీరైతే చేయలేలా. ఇక పొద్దుగాల పొద్దుగాల ఇక ఇంటి దగ్గర ముందు శివునికి అభిషేకం చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న శివాలయానికి పోయి అక్కడ కూడా బయట ఉన్న శివునికి మంచిగా మనం తీసుకుపోయిన పాలు పెరుగు ఇక చాలా చాలా రకాలు ఉంటాయి కదా, వాటన్నిటితో చేతులారా అభిషేకం చేయించి దాని తర్వాత గుడి లోపలి పోయి గుడి దగ్గర మంచి అర్చన చేయించుకున్న తర్వాత అనిపించింది జుడులే వారెవ్వా పండుగ అంటే అసలు గివి కదరా అన్నట్టు అనిపించింది. నిజంగా ఎవ్వరికి ఏదైనా తేడా తెలుస్తుంది అని అంటే మనం గుడి లోపలికి పోయి వచ్చిన తర్వాతనే మనకు ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇక గట్లనే మంది కూడా తక్కువన్నారు కదా అని అర్చన టికెట్ తీసుకున్నాము. ఇక దర్శనం అంతా అయిపోయినాక దగ్గరలో హోటల్కి పోయి మంచిగా ఎవరికి కావాల్సిన ఆర్డర్ వాళ్ళు ఇచ్చుకోరా ఒక్కొక్క ప్లేట్ అడుగుతూనే మాకు కావాల్సిన అన్ని ఇచ్చేసుకున్నాము, తిన్నాము. తర్వాత ఇంటికి పోయి మంచిగా మా పిల్లగానికి మా బిడ్డ చేత మంచిగా రాఖీ కట్టిపించి ఇంతంత స్వీటు ఇంతంత కూల్ డ్రింక్ తాగైతే గిట్లనైతే ఈసారి రాకిట్ల పుణ్యం అయితే చేసుకున్నాం. సరే కానీ మీరెట్లా జరిపిల్లులా?